హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారుగా ఇది కొమరోలు మండలం ఎడమకల్ గ్రామం. చూస్తున్నారు కదా, ఇది పురాతనమైన గుడి. ఇక్కడ నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళవచ్చు. చూడండి, చాలా పురాతనమైన గుడి. ఊరి దగ్గరే ఉన్న స్కూల్ ఇది. ఇలా పైకి వెళ్ళాలి. ఇది పెద్ద కొండ. ఇలాగ మేము చిన్నప్పటి నుంచి మెట్లెక్కి పైకి పోయేవాళ్ళము. చూడండి, చాలా మెట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. కొంచెం ఎండాకాలం అయితే మెట్లు చాలా కాలుతుంటాయి. ఇప్పుడు ఉదయం పూట 10 గంటది కాబట్టి టైము చాలా వేడి తక్కువగా ఉంటుంది. చూడండి, ఇప్పటికే నేను కొంత భాగం ఎక్కాను. ఇది చాలా గుహ. ఈ గుహలోకి మనుషులు వెళ్తే ఇంకా రారని పూర్వం కథనాలు చెప్పేవాళ్ళు. ఈ రాయికి చిన్న రాయి ఉంది కదా, అది దాంట్లో ఎంతో శక్తి ఉందని చెప్పుకునేవాళ్ళు. చూడండి, ఇది చూసారుగా, ఆ రాయిలో ఆంజనేయ స్వామి అంత శక్తి ఉందని పురాణాలు చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ రాయికైనా కదిలితే ఆ కొండరాయి కింద పడుతుందని కథనాలు ఉన్నాయి. ఓకే, సరే గాయస్, ఇది చూడండి, ఇంకొంచెం మనం ఎక్కాము. ఇప్పుడు సగం ఎక్కాము. సగం ఎక్కితే ఇలా ఉంటుందండి. చూడండి, పెద్ద కొండ, చాలా పురాతనమైన కొండ. ఇలా మెట్లు ఎక్కాలండి, ఇలా మెట్లు ఎక్కాలి, ఇలా మెట్లు ఎక్కాలండి. చూడండి, ఇది ఊరి ప్రాంగణం. చూసారుగా చుట్టూ. ఇంకా ఎక్కలేదు మనం, ఇంకా కొంచెం ఉంది. అది ఎక్కితే ఇంకా మనకు ఇక్కడ ఫస్ట్ మొదటగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి. చూడండి, ఇక్కడ మా ఊర్లో ఎడమకల్ గ్రామంలో తిరునాళ ఉంది కాబట్టి చాలామంది జనాలు ఫుల్గా ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి అండి. మేము చిన్నప్పుడు స్కూల్ కిందనే కదండి పైకి వచ్చి ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళము. కొబ్బరి చిప్పలు ఎన్నో ఉంటాయి, కొబ్బరి చిప్పలు తినేవాళ్ళము. ఇంకా ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఇక్కడ చూడండి, ఎవరో సింబల్ వేసారు. ఇలా పైకి వెళ్ళాలండి. ఇలా పైకి వెళ్తే చూడండి ఎంతమంది భక్తులు ఉన్నారో, చూడండి. ఇదండి నరసింహస్వామి కొండ ప్రాంగణం. ఇదండి చూడండి, ఇది నరసింహస్వామి కొండ ప్రాంగణం. ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్తామండి. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇదండి గజస్తంభం అండి. ఇది ఈ మధ్య రీసెంట్గా ఇక్కడ ప్రతిష్ట చేశారండి. చూడండి జనాలు ఎలాగున్నారు. ఇదండి గుడి, మెయిన్ గుడి అండి ఇది. ఎడమకల్